పనామా కెనాల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అదొక ఆర్టిఫిషియల్ కెనాల్. అమెరికా దాన్ని 1904 నుంచి 1914 మధ్య కన్స్ట్రక్ట్ చేసింది. పసిఫిక్ ఓషన్ ని అట్లాంటిక్ ఓషన్ ని కనెక్ట్ చేస్తుంది ఈ పనామా కెనాల్. ఒకవేళ కనుక పనామా కెనాల్ లేకపోతే అట్లాంటిక్ నుంచి పసిఫిక్ వస్తున్న షిప్స్ అన్ని కూడా చిలీ దగ్గర కేప్ హార్న్ నుంచి చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది అనమాట. దీనికి చాలా డిస్టెన్స్ పెరిగిపోద్ది. అందుకనే బేసికల్ గా పనామా కెనాల్ చాలా ఇంపార్టెంట్. అమెరికాకి పనామా కెనాల్ చాలా అవసరం. ముఖ్యంగా పనామా కెనాల్ ని ఎక్కువ వాడేది అమెరికానే. 73% పనామా కెనాల్ ద్వారా ట్రాన్సిట్ అయ్యే షిప్మెంట్స్ అన్ని కూడా అమెరికాకి సంబంధించినవే. దీంతో పాటు అమెరికా యొక్క పూర్తి కంటైనర్ ట్రాఫిక్ లో 40% పనామా కెనాల్ నుంచే ట్రాన్సిట్ అవుతుంది. ప్రతి ఏటా 14,000 నౌకలు పనామా కెనాల్ నుంచే ట్రాన్సిట్ అవుతూ ఉంటాయి. మనం పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా మ్యారిటైమ్ ట్రేడ్ చూసుకుంటే గనక పనామా కెనాల్ నుంచి మాత్రమే 2.5% to 5% ట్రేడ్ జరుగుద్దంట. కొన్ని సందర్భాల్లో పనామా కెనాల్ ద్వారా ట్రాన్సిట్ తక్కువ జరుగుద్ది. దానికి కారణం వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్.